అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్కి ఎక్కడ కూడా రాలే కదా అని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ డెవలప్మెంట్ చేయాలి అంటే కబ్జా అయితే తప్ప డెవలప్మెంట్ జరగదు అనే మాట అన్నారు. కరీంనగర్లో అట్లాంటి ప్రాంతాలు ఎన్నున్నాయి అసలు? యాక్చువల్లీ ఇప్పుడు ఒకటి నేషనల్ హైవే అవుతుందండి ఇక్కడ పక్కన, దాని మొన్న ముందు తీగలవంతర కట్టారు. ఈ నేషనల్ హైవే అవుతుందని అతనికి తెలుసు, తీగలవంతర అవసరం లేదు. ఆడ అలుగునూరు బ్రిడ్జి ఉంది, ఇటు నేషనల్ హైవే అవుతుంది. తీగలవంతర అనేది ఇక్కడ ప్రస్తుతం అవసరం లేదు. నెంబర్ 1. దాని వెనకైనా ఒక 20 ఎకరాలు ఉంటుంది అక్కడ. వాళ్ళ అనుచరులది వాళ్ళది ప్లాటింగ్ చేసేది ఉంది, దాని గురించి ఒకటి వేసుకుంటాడు, అది అయిపోయింది. దాని మీద వచ్చే కమిషన్లు ఒక 20 to 30%. అదేవిధంగా రివర్ ఫ్రంట్ అని పెట్టారు. రివర్ ఫ్రంట్ ఒకసారి వర్షాలకే ఉట్టుకపోయింది. అది మొదలు రివర్ ఫ్రంట్ది 700 కోట్లు ఉండే, 700 కోట్లకు దాన్ని మళ్ళీ పెంచి 850 వేసారు. తీగల వంతెనకు 175 కోట్లు ఉండే, దాన్ని 250 వేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పెంచుకున్నాడు. టెండర్ వాళ్ళే ఫాలో చేసారు. వాళ్ళ అన్నగారే కాంట్రాక్టర్. ఏది రివర్ ఫ్రంట్. రెండింటి మీద 1100 కోట్ల చిల్లుకు ఖర్చు పెడతారు. అది ప్రస్తుతం ఉన్న ఫలం కాదు, అవసరం లేదు. దాని మీద వీళ్ళకి ఏంది కమిషన్లు వస్తాయని ఒక ఆలోచనతో అది ముందేసుకున్నారు. దానికి తోడు వాళ్ళ వెనుక దానికి సంబంధించిన భూములు ఉన్నాయని రెండవది. ఈ ప్రకారంగా వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తారు తప్పితే ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన దాఖలాలు అది కాదు. ప్రజల కోసం కావాలంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఇప్పుడు 1100 కోట్లను ఒక ఇండస్ట్రీ ఎక్కడ చూసుకొని మంచి ప్రాంతాల్లో పెడితే ఒక 10,000 మంది జీవనోపాధి అవుతారు. వారు అరే ఈ ఉద్యోగం లేని పరిస్థితుల్లో వాళ్ళకు కొంచెం ఉద్యోగం కల్పిస్తే 15,000 కానీ 20,000 కానీ కొంచెం వాళ్ళ జీవనోపాధి నిమిత్తం అయిపోతుంది కదా. అదేవిధంగా అదే రివర్ ఫ్రంట్ కింద చెక్ డ్యాములు కట్టారు. 2 సార్లు కొట్టుకుపోయినాయి. నాణ్యత లేదు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. అడిగిరనుకో కేసులు, లేకుంటే ఇంకేదైనా ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం. బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్, ఒకటి రివర్ ఫ్రంట్ ఒకటి ఉంది, ఆ తర్వాత కేబుల్ బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి బాగున్నాయి. అటు ఆయన అది ఉంటుంది, ఇది ఫామ్ హౌస్ ఉంటుంది. ఫామ్ హౌస్ ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేస్తుండు. పాత రోడ్డు, ఎలుగందల పాత రోడ్ అంటారు, దాని గురించి కూడా ఆయన ప్లాన్ చేస్తుండు. ఆయన అక్కడ జాగు ఉంది కాబట్టి ఒకటి కొత్త బ్రిడ్జి. ఇదే బ్రిడ్జిలు మొన్న ఇక్కడ అపోలో రీచ్ హాస్పిటల్ ముంగట 15 సంవత్సరాల నుంచి, అది రైల్వే నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. పాపం అంబులెన్స్ల ఆరోగ్య పరిస్థితి బాగా లేకుండా అంబులెన్స్ వస్తా ఉంటే గేట్ పడుతుంది. గేట్ పడే తరుణంలో ఏంది, అతనికి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయేసరికి ప్రాణం కోల్పోయాడే కదా. అట్లా ఎన్నో ప్రాణాలకు కోల్పోయారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు అట్లనే కోల్పోయారు, అనారోగ్య పరిస్థితులు వచ్చిన వాళ్ళు కోల్పోయారు, కొన్ని ప్రాణాలు వేరే. అదే బ్రిడ్జి, ఇటువంటి బ్రిడ్జి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు కట్టలే, మొన్న ఎందుకు సురు చేసారు? ఇప్పుడు తీగలవంతా 250 కోట్లు పెట్టారు. ఇక అక్కడ 50 కోట్లతో టైప్ అనేది ఆ బ్రిడ్జ్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుండే. అంటే ఇటువంటి చేయాల్సిన అక్కడ చేసులు లేదు, అవసరం అక్కడ చేయడం లేదు. ఎక్కడైతే ఆయనకు అవసరం ఉందో అక్కడ చేసి నేను చేసినా అని చూపించుకోండు. ఇది యావత్ మొత్తం నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. ఒకవైపు సుందరీకరణ, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. బట్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి సీఎంకి, మిగతా లీడర్లకి తెలియదా? ఇప్పుడు వీళ్ళందరూ నెక్స్ట్ మనమే గెలవాలి, ఎవరు రావద్దు, ఏదోటి మాయమాటలు చెప్పు, ఏదో చూసి మొత్తానికి నీకేం కావాలి ఫండ్ తీసుకపో, నీకేం అవసరంగా తీసుకపో, కానీ మనం గెలవాలనే ఒక తపన ఉంటుంది వాళ్ళకు. ఆ తపనలా అవసరం ఉన్న అక్కడ చేయక అవసరం లేని అక్కడ చేసుకుంటూ అదే దీన్ని క్యాచ్గా వీళ్ళు మార్చుకుంటారు. మనకు అవకాశం వచ్చింది కదా అని ఈ ప్రకారంగా పోయినప్పుడు ప్రజలు అంటే వాస్తవంగా విలేజ్లలో కానీ పక్కపట్టి ప్రాంతాలలో కానీ డెవలప్మెంట్ ఇంకా లేని లేదు. తీగలొంటపల్లె, సీతారాంపూర్ మంచినీటి సౌకర్యం లేదు. భగీరథ అంటారు, ఆ వాటర్ ఇంటింటికి నల్ల అంటారు, అది ఇప్పటి వరకు అందరికి అందిన దాఖలాలు లేవు. ఉదాహరణ బొమ్మకల్ గ్రామంలో 10,000 దాదాపుగా 6,000 7,000 ఇల్లు ఉంటే 6,000 ఉంటే ఒక 3,000 2,000 వస్తున్నాయి, మిగిలిన ఇంటికి రావడం లేదు. అంటే ఈ ప్రకారంగా అనుకున్నదన్నా 50% కాదు 40% కూడా వాళ్ళు చేయలేకపోయారు. అభివృద్ధి కుంటిపడిపోయింది, ప్రజలకు అందుబాటులో లేరు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సంపదల కోసం వరలను కొల్లగొట్టుకొని వాళ్ళు దండుకోవడానికే నడుస్తున్న వ్యవస్థ తెలంగాణ. ఏదో ప్రజలందరూ బంగారు తెలంగాణ బాగుంటుంది, మన పిల్లలకు నౌకర్లు వస్తాయి, రేపటి భవిష్యత్తులో మంచి వాతావరణం నెలకొల్పబడుతుందని ఎంతో ఆలోచించారు, ఆశపడ్డారు. కానీ వాళ్ళకి జరిగింది ఏంటంటే ఉద్యోగం లేదు, వ్యవస్థలో అనుకున్నట్టు పనులు లేవు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక దీనికి ఆపుతనే కరెక్ట్, లేకపోతే ఒకవేళ ఆపకుంటే మంచిగా అంగిఉంటే కూడా ఇగ్గుకొని పోయే రకం ఉంది ఇది అనే భావన ఉంటుంది. ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ప్రజల మధ్యలోకి పోతే ఎవరైనా ఒక
వ్యక్తి కష్టపడి ఒక 10 రూపాయలు సంపాదించుకున్నారంటే ఆయన కొంచెం ఎదుగుతానంటే అతని దగ్గరికి ఏదో బ్లాక్ మెయిల్ చేసి 5 రూపాయలు దండుకున్నాడు. అన్ని విధాల ప్రజలను మోసగిస్తున్నారు, ఇబ్బంది పెడతారు, మాయమాటలు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు వస్తారు, మాటలు చెప్పి దండుకొని ఓట్లు దండుకొని మళ్ళీ గెలిచి ఇక వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వ భూములు అమ్ముతారు కదా, అప్పుడు పక్కకున్న పట్ట భూములు కూడా ఎవడన్నా ఉంటే ఇది నా భూమి అయినా కూడా అమ్ముతారు. ఆ ప్రకారంగా నడుస్తుంది. ఇన్ని కబ్జాలు చేస్తున్నారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి దుర్మార్గాలన్నీ అవుతున్నాయి, ఇంత అన్యాయంగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు ఎవరెందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎవరు అడగట్లేదు? నేనే అడిగినండి, నేనే అడిగిన ఇది ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే 2-3 నాకు లంగ పనులు చెప్తే ఇది చెయ్యి అది చేయి అంటే నేను చెయ్యలే. అది కరెక్ట్ కాదు. ప్రజలు అంటే నాకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది అన్నట్టు. ఏదున్నా గత 2001 నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అందరు ఏకీభవించి మంచిగా అభిప్రాయంతో మంచి అభిప్రాయంతో ఉంటారు. నాకు 2-3 పనులు ఇట్లా ఇది చేయి అది చేస్తే ఇది అవుతుంది అని చెప్తే నేను దానికి చెప్పిన అది నేను చేయలేను, నాతో కాదు, నాకు ఇన్ని రోజులు ఉన్న కెరీర్ దెబ్బతింటుంది, అవసరం లేదు, నాకు అంత ఇంపార్టెంట్ కాదని 2 పనులను తప్పించుకుంటే నేను తప్పించుకుంటే ఒకటి ఎత్తు అయింది, నేను ఎదుగుడు ఒక ఎత్తు అయింది. ఉత్సాహంతో ప్రజల్లో పోతా ఉంటే ఈయన మళ్ళీ రాబోయే కాలానికి ఎక్కడో ఒకడ నాకు ఇబ్బంది పెట్టేటట్టుండని దురాలోచనతో దురక్రమణతోటి 30 కేసులు 20 నుంచి 30 మధ్య కేసులు తప్పుడు కేసులు పెట్టి అనవసరంగా నన్ను నా భార్య పిల్లలు దూరించి 72 రోజులు జైలు ఉంచారు. నన్ను చూసిన తర్వాత నా పక్క పుట్టు వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ ఎక్కడ భయభ్రాంతులు, ఎవరు కానీ ఆయన మీదకి మాట్లాడద్దు. ఇప్పటి స్టిల్ ఆయనే ఏదన్నా ఒక్కసారి మనిషి దృష్టి పెట్టదనుకో ఆయన ఏదన్నా చేయలేక ఇచ్చిపెట్టాడు. అటువంటి విధానం ప్రజలకు అందరికీ తెలిసి ఇక్కడ ఏంటంటే అబ్బో ఇప్పుడు ఈరోజు స్టిల్ కూడా అందరూ ఇంతమంది ఓటర్లు ఉన్నారు కదా, ఆయన దగ్గర ఉన్న ఓటర్లే, ఆయన దగ్గర ఉన్న వ్యక్తులే ఓటుకు వచ్చేసరికి వేరేటోళ్ళకి కొట్టేస్తారు. మరి డైరెక్ట్ రావచ్చు కదంటే అబ్బో నేను తలకాయ నొప్పి, అతనితో ఇబ్బందికరం ఉంటుంది, ఎందుకు మనకు ఏదో 4 రోజులు చెట్టు కింద ఉన్నాం కదా, ఇక అద్దు తలకాయ నొప్పి, ఇప్పుడు వెళ్తే మళ్ళీ కేసులు పెట్టిస్తాడు, ఇబ్బందులు చేస్తాడు, ఇవి అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మధ్యలో ఉంచుకొని ఆయనకు అవసరం అనుకూలంగా కొన్ని పనులు చేయించుకుంటాడు. ఆ పనులన్నింటినీ మళ్ళీ అవి మరి అందులో కేసు అయితే కదా, ఓ 4 కేసులు చేయించి పెడతారు, 2-3 అవి అట్లే పెండింగ్ పెట్టుకుంటూ పోలీసులకు చెప్పుకుంటూ ఇక ఎప్పుడు కొంచెం అంటే పోలీసులు ఇంటికి వస్తారు. అంటే మనిషి ఎటు పోలేక చెప్పుకోలేక చేయలేక ఇక అదే దగ్గర అదే పాయింట్లో వండుకుంటూ గడుపుతూ ఉంటాడు అన్నట్టు. అంటే అటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు కరీంనగర్లో. ఈరోజు ఓటింగ్కి రావడానికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. కండువా టీఆర్ఎస్దే ఉంటుంది, ఓటు మాత్రం కాంగ్రెస్కి ఉంటుంది. ఆ ప్రకారం లేకుంటే అతను ఏ ఇబ్బంది పెడతాడో తెలియదు. లేకుంటే బైండ్ ఓవర్ అంటాడు, ఎంఆర్ఓ పోలీసులు చెప్తారు బైండ్ ఓవర్ అంటారు. నా మీద ఏం కేసులు లేవు కదంటే నీ ఆలోచన విధానం ఇట్లా కనిపిస్తున్నాయి అని తీసుకొని బైండ్ ఓవర్. నాతో ఎవరైనా చాలామంది ఏమైనా సెల్ఫీ తీసుకొని ఒక ఫోటో పెట్టుకుంటారు, పెట్టినట్టే 2 రోజులు 3 రోజులు బైండ్ ఓవర్ అయినాయి. అంటే ఈ రకంగా ప్రజలు అసలు వాళ్ళ స్వేచ్ఛను భంగం కలిగించుకుంటూ వాళ్ళకున్న హక్కులను కాలరాసుకుంటూ నేనే ఏదని చెప్తే వినాలే, నేను చెప్పిందే వేదం అనే ఒక శాసనంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు ఇప్పుడు తగిన మూల్యమైన చెల్లించక తప్పదు. ఎవరైనా పుట్టినవాడికి ఇట్టగమనడు, పొలిటీషియన్ అంటాడు ఒక రోజు ఉడకమనడు. ఇప్పుడు మీ మీద 30 కేసులు, 72 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అంతలా ఏం చేసిండ్రు, ఎందుకని వ్యతిరేకించిండు కురుమల్ల శ్రీనివాసు? ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ల్యాండ్కి పని చేయి, అది ఇది ఉంటుంది అని ఒక నంబరి, లేదంటే ఆ ల్యాండ్ను ఇట్లా నేను చేస్తా నువ్వు చూసుకుంటుండు అంటే ఇక కొన్ని ఉంటాయి చెప్తా ఉంటారు అన్నట్టు. అది చెప్తే మనం ఒకవేళ చేసినామనుకో అట్లా ఇక్కడున్న వ్యవస్థ ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు, సర్పంచ్కి తెలియదు అవుతుందా ఇది అనేది వీళ్ళు అనుకుంటారు. నెంబర్ సర్పంచ్ తెలియకుండా కావద్దు వాస్తవం కూడా అయితే వీళ్ళు అనుకుంటారు. రెండవది మనం ఏదన్నా అట్లా కాదురా బాబు ఇది అని మనం చెప్పినాం అనుకో, మన గ్రామ ప్రజలకు మన ఇక్కడ వాస్తవ్యులకు ఇవ్వకుండా ఎక్కడో ఎవరో తీసుకుపోతారంటే దాని అర్థమైంది నువ్వు వాళ్ళ కొత్త స్వరూపుతారు వీళ్ళు అంటారు కదా. అందుకే ఏదన్నా జాగు బొమ్మకల్లా చిక్కం ల్యాండ్ అయితేంది, లవన్ పట్టలు అయితేనేమి, గ్రామ కట్టలు అయితేనేమి ఇక్కడున్న గ్రామ నివాసులకు చెందాలని ఒక తపన నాకు. ఏదైనా కానీ ఇక్కడున్న వనరులు ఇక్కడలకు మొట్టమొదటిగా లబ్ధి పొందిన తర్వాత మిగతా ఏమనంటే అవతలి వైపు ఉండాలని ఒక కోరిక. ఆ ప్రజలకు అనుకూలంగా వండుకుంటూ నేను అందుబాటులో వండుకుంటూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ నేను ఈ ప్రజాక్షేత్రంలో బొమ్మకలు ఉంటున్నా. దానికి వారు నాకు ఎన్నోసార్లు ఓడగొట్టాలని ప్లాన్ చేసిండు, కానీ వారితో కాలే. నాకు మొదటిసారి అతను రాలేదు నా ఫీల్డ్లకు, రెండోసారి వచ్చిండు వ్యతిరేకించారు పబ్లిక్, మూడోసారి మొన్న నేను ఈ తెలంగాణలోనే ఉన్నా అయినా నాకు వ్యతిరేకించింది వచ్చి అయినా నేనే గెలిచిన. అయినా మాకు ఒక్కటే అండి, వారేమో పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు, మేము వితౌట్ పార్టీ సింబల్.
ప్రజల నుండి ప్రజాక్షేత్రంలో అందరి అభిమానం పొందుకొని ఒక విలేజ్లా ఒక వార్డు మెంబర్ గెలవాలంటే చాలా కష్టం అండి వాస్తవంగా. సర్పంచ్ గెలవాలంటే ఇంకా కష్టం. ఎమ్మెల్యే అప్పుడప్పుడు గెలవచ్చు, ఒక మంచిగా అవా వచ్చినప్పుడు గెలవచ్చు. 3 సార్లు గెలవచ్చు కానీ 4వసారి కాదా? ఏది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పార్టీ తోటి అది ఉంటుంది. ఇప్పుడు గెలుచున్నదిగా అసత్యం కానీ గెలుచుడు కుదరదు. సర్పంచ్ గెలవడం అనేది మాత్రం ఎప్పటికీ ఒక ఇండిపెండెంట్ పర్సన్. ఆయన అన్ని విధాలు అన్ని కోణాలలో పరిశీలిస్తారు. ఈయన విధానం, వ్యక్తిత్వం, రేపు చేయబోయే డెవలప్మెంట్ దగ్గర అవుతుందా, సమర్థుడా కాదా, అందరితోటి పలుకుబలి అంటే ప్రేమతోటి ఉంటాడా, ఏదన్నా సమస్య అయితే దాన్ని తీరుస్తాడా, రెస్పాండ్ అవుతారు అనేది చాలా చాలా చూస్తూ ఉంటారు. చూసి అప్పుడు వార్డు మెంబర్ కానీ సర్పంచ్